తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్పీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. సీఎం రేవంత్ తన నివాసంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్పీ ప్రకటనను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. కొత్త నోటిఫికేషన్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, ప్రత్యేక కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీల పోస్టులు ఉన్నాయి. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డీఎస్పీకి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్పీ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 1,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూళ్లను త్వరలో వెలువరించనున్నారు. డీఎస్పీతో ఉపాధ్యాయుల కొరత తీరనుందన్న విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడతాయని సర్కారు భావిస్తుంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర. సునీత, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అంతేకాకుండా ప్రభుత్వం గతంలో కూడా అంటే గత ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ప్రతి తండాలో కూడా స్కూల్ ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వ స్కూల్ ఉండేటట్టు అన్ని ఏరియాల్లో, ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా ఉండేటట్టు చూస్తాం. ఎందుకంటే ఆ విద్యా వ్యవస్థని ప్రాథమిక స్థాయిలోనే బలోపేతం చేస్తామంటూ ఆ ప్రభుత్వం ప్రకటించి అదే కోణంలో వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి అవకాశం, మెగా డిఎస్సి వస్తుందన్న కోణంలో కూడా విద్యార్థులు, నిరుద్యోగులు
ఎదురు చూస్తున్నారు. 11,062 పోస్టులతోటి నోటిఫికేషన్ వెలువడేయడానికి అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5,089 పోస్టులని గతంలో వేసింది. అయితే ఆ పోస్టులకు కలుపుకొని మరికొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతో అన్ని కలిపేసి 11,062 పోస్టులు ఉన్నాయి. దీంతో వీటికి నోటిఫికేషన్ వస్తుంది. అంటే గతంలో అప్లై చేసినట్టు వాళ్ళకు అదే విధంగా కొనసాగుతుంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. కొత్తగా అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పెద్ద ఎత్తున అప్లై చేసేందుకు అవకాశం ఉన్నాయి. గతంలో 1,77,500 మంది అప్లై చేసుకుంటే ఈసారి అది కాస్త 2 లక్షలకు కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇది ఒక విధంగా శుభవార్త. మరొక అంశం ఏంటంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులు సఫిషియెంట్ గా సరిపోను ఉంటేనే విద్యార్థులు కూడా మంచి నాణ్యమైన విద్య అందుతుందని అనేక సర్వేలు, అనేక అధ్యయనాలు కూడా చెప్పాయి. అనేక నిపుణుల కమిటీలు కూడా అదే చెప్పాయి. ఇప్పుడు అదే పనిలో ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. దీంతో ఇందులో ఎక్కువగా ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు పీఈటీ పోస్టులు, మిగతా అన్ని పోస్టులు కలుపుకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎస్జిటి పోస్టులతోటే ఎక్కువగా భర్తీ చేసేందుకు అవకాశం అంటే ప్రాథమిక విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు ఇది ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా గతంలో చాలా డిమాండ్లు చేశారు. మెగా డిఎస్సి వేయాల ప్రభుత్వం అంటూ ధర్నా కార్యక్రమాలు అలాంటివి కూడా చేశారు. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులు 11,000 అంటే చిన్న రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అతి ఎక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11,062 పోస్టులు అంటే భారీ పోస్టులు అని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో ఇదే పెద్ద డిఎస్సిగా భావించవచ్చు. దీంతో అటు నిరుద్యోగులకు, దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ బలోపేతం కావడానికి అటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.